సార్ మీరా? గుడ్ మార్నింగ్. బై ది వే, ఈరోజు కొంచెం తొందరగా తెల్లవారుతుంది కదూ, ఎందుకంటే రాత్రి 12 అయింది చూడు. సార్ సార్ మీరు సార్ అది ఏంటంటే అర్జెంట్ వర్క్ సార్, అందుకే నాకు నైట్ లేట్ అయింది, డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను ఒంటరిగా వచ్చేసాను. అర్జెంట్ వర్క్ ఉంది, నన్నెందుకు డిస్టర్బ్ చేయడం అనుకున్నావు కదూ. అయినా అంత అర్జెంట్ పనేంటి నాకు కూడా చెప్పకుండా? అది బ్లడ్ శాంపిల్స్ ని DNA టెస్ట్ కోసం పంపించడానికి నేను ఉండిపోయాను. తారికా, ప్లీజ్ డోంట్ ఇన్సల్ట్ మై ఇంటెలిజెంట్ ప్లీజ్. బై ద వే, మనం ఈ రోజంతా బ్లడ్ శాంపిల్స్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు సరిగ్గా 5 గంటలకి బ్లడ్ శాంపిల్స్ అన్నిటినీ మనం DNA టెస్ట్ కోసం పంపించాం. మరి ఎక్కడి నుంచి వచ్చింది కొత్త శాంపిల్? అదేంటంటే ఆ ప్యాంటు మీద రక్తం మరకలు ఉన్నాయి సార్, అందుకే నేను. ఏది, ఈ ప్యాంటు మీద ఉన్న శాంపిల్సా? వీటిని టెస్ట్ చేయడం కోసం నువ్వు వచ్చావు. బై ద వే, ఇదేంటి కొత్త ఎవిడెన్స్ ఈ సొలంకికి చెప్పకుండా దాచేశావు? అది అది ఏంటో చెప్పు. అసలు ఈ ప్యాంట్ నీకు ఎక్కడ దొరికింది? ఎందుకంటే క్రైమ్ స్పాట్ లో ఇలాంటి ప్యాంట్ ని నేను ఎక్కడ చూడలేదే. మరి నీకెక్కడ దొరికింది? ఈ ప్యాంట్ నిచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? కమాన్ చెప్పు, సమాధానం చెప్పు, ఎవరిచ్చారు? అభిజిత్ సరే ఇచ్చారు. అభిజిత్ సిఐడిలో ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా ఇతని పేరు ఉండి ఉంటుంది. అది ఖచ్చితంగా అభిజిత్ అని. ఈ ప్యాంట్ ని నీకు ఇచ్చింది అభిజితేనా? అవును సార్. నాకెందుకు ఇవ్వలేదు? తెలీదు సార్. తెలీదా? ఈ ప్యాంట్ ఎవరిదో కూడా నీకు తెలీదు. ప్యాంట్ కంటుకున్న రక్తపు మార్కులు ఎవరు కూడా నీకు తెలీదు. ఈ ప్యాంట్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా నీకు తెలీదు. నాకు ఎందుకు చెప్పలేదో కూడా నీకు తెలీదు. అసలు నీకు ఏం తెలుసో చెప్పు డాక్టర్ తారికా, ఏం తెలుసు? నువ్వెందుకు దీని గురించి నాకు చెప్పలేదు? అది నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ప్లీజ్ ప్లీజ్ తారికా, నీ తెలివితేటలతో దయచేసి నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. ఇలా చూడు, నాకు నా అసిస్టెంట్ గురించి బాగా తెలుసు. తారికా మైండ్లో ఉన్నది తారికాకు తెలియకుండా ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళదు. తారికా, నువ్వు ఏదో నాకు చెప్పకుండా దాస్తున్నావు. నో, కమాన్ కమాన్, టెల్ మీ ద ట్రూత్. లేదు సార్, అలాంటిదేమీ లేదు సార్. అలాంటిదేమీ లేదా? ఆర్ యు షూర్? అలాంటిదేమీ లేదు కదా? ఓకే, అలాంటిదేమీ లేదు. ఓకే తారికా, ఈ ప్యాంటుని వెంటనే DNA టెస్ట్ కోసం పంపించు. DNA టెస్ట్ ఫలితాలు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఇందులో ఎవరికి సంబంధం ఉందోనని. పూర్తయిందా తారికా? సార్, పూర్తయింది. సార్, దయసార్ గురించి ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదు సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది. దయసార్ పక్కింటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాత్రి నుంచి ఇంటికి రాలేదట. ఆయన ఫోన్ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. మన దయ బిజీగా ఉన్నాడేమో. సార్, ఏసీపీ సార్ది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మన పనిలో ఇదంతా మామూలే పంకజ్. సచిన్, చనిపోయిన ఇద్దరు గురించి ఏమైనా సమాచారం అందిందా? ఆన్సర్. గత 6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో క్రైమ్స్ చేశారు. 6 ఏళ్లుగా ఇద్దరు కలిసి ఇంత పని చేశారా? అడ్రస్ ఉందా? లేదు సార్, అడ్రస్ ఏం లేదు. కానీ ఇందులో ఏం రాస్తుందంటే అసమాను డిఎన్ బార్కి వెళ్తాడంట రేష్మా అనే డాన్సర్ని కలవడానికి. డిఎన్ బార్ డాన్సర్ రేష్మా.
చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏ బార్లో డాన్స్ చేశారు? ఆ డిస్కో జంక్షన్. డిస్కో జంక్షనా? అదెక్కడుంది? నేను మొదటిసారి వింటున్నాను. అంబానగర్ వైన్ షాప్ ఉంది కదా, అక్కడ ఆ వైన్ షాప్ కిందే. అక్కడ ఎందుకు పని మానేశావు? పేమెంట్ సరిగ్గా ఇవ్వలేదా ఏంటి? చాలా పిసినారి, డబ్బులే ఇవ్వరు, అందుకనే వదిలేసా. మంచి పని చేశావు. ఇక నీకు ఆ సమస్యే ఉండదు. నువ్వు ఇలా డాన్స్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇక నువ్వే ఫేమస్ డా. ఇక డాన్స్ చేసే పని ఉందని ఎవరు చెప్పారు? ఆ రేష్మా, తనేంటి కనిపించట్లేదు? రేష్మనా? తను ఈ పనిని వదిలేసిందే. నీకు దాని గురించి తెలీదా? లేదు. తనేం చేస్తుంది? అది పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుందా? హా. ఆ, ఎవరిని? బీకునా? బీకువా? బీకు కూడా నీకు తెలుసా? అదంతా తెలీదు. తను ఒకసారి చెప్పింది అంతే. బీకు వల్లే తను ఆ సమస్యలోనే ఇరుక్కుంది. ఏంటి ఏంటి సమస్య? ఏవైంది అదంతా మాకు తెలీదు. మాకు తెలిసిందంతా బీకు వల్లే తను పని వదిలి వెళ్ళిపోయిందంతే. అలా అయితే రేష్మా బీకుని పెళ్లి చేసుకుందా? బీకుని కాదు, ఆటో డ్రైవర్ మంగల్ని. వాడే ఇక్కడికి డ్రాప్ చేస్తాడు, ఇక్కడ నుంచి పికప్ చేసుకెళ్తాడు. మంగల్? ఈ మంగల్ ఎక్కడుంటాడు? చెప్పండి, ఎవరు కావాలి? రేష్మా. నేనే రేష్మాని. మరి మీరు? మేం సిఐడి. సిఐడియా? అవును, భయపడద్దు, మేం విచారానికి వచ్చాము. విచారణ? సరే, లోపలికి రండి. మీరు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఏవైనా? వద్దు, థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ సారీ, మేము మిమ్మల్ని వంట చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేశాం. కానీ కొంచెం అవసరమైన విషయం. ఏవైంది? మంగళకి ఏం కాలేదుగా? మంగళ గురించి మాకేం తెలీదు. మీకు బీకు తెలుసా? ఎవరో చెప్పండి. బీకు? బీకు ఎవరు? చూడు రేష్మా, బీకుకి నీకు సంబంధం ఉందని నాకు తెలుసు. బీకు నిన్ను డిఎన్ బార్లో మీట్ అవ్వడానికి వస్తాడుగా. ఇలా చూడండి, నేను నా జీవితంలో గతం జరిగిన విషయాలన్నీ ఊహ నుంచి కూడా తీసేశాను. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, పాత విషయాలు ఏవి అడగొద్దు. మేం దాని గురించి మాట్లాడడానికి రాలేదు. సరిగా చెప్తున్నారు. సిఐడి అమాయక ఆఫీసర్స్ చనిపోతున్నారు. మీరు సాయం చేస్తే మేము వాళ్ళని కాపాడగలం. సరే, అడగండి. బీకు గురించి మీకేం తెలియాలి? మీరు ఎందుకు బీకో కారణంగా బార్ పనిని వదిలేశారు? నేను ఆ బార్లో పని వదలకపోతే ఆ రౌడీ వాళ్ళు నన్ను చంపేసి ఉండేవాళ్ళు. ఆ రౌడీలు ఎవరు? అదే వాళ్ళే. డైలీ ఒక్కొక్క బార్కి వస్తారే. బీకు నాతో ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయాలని. తర్వాత వాడితో కలిసాకే వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. కానీ అర్థం కాలేదు నా గురించి డీటెయిల్స్ వాళ్ళకెలా తెలుసని. ఒకసారి వాళ్ళు నన్ను చంపేస్తారని బెదిరించారు. ఇక ఆ తర్వాత నేను ఆ పని వదిలేసి పెళ్లి చేసుకున్నాను. ఆ బీకు ఎక్కడ ఉన్నాడు మీకు తెలుసా? సార్, బీకు చచ్చిపోయాడు కదా, మరి మనం ఎందుకు ఇక్కడికి రావడం? మనలాంటి సిఐడికి రత్నం నుంచి కూడా ఆధారం దొరుకుతుంది. ఏం దొరుకుతుందో చూద్దాం. ఇదే. విక్రమ్, ఇలా చూడు. పైకి వెళ్ళి సెర్చ్ చేయి, ఏదైనా దొరుకుతుందా చూడు. అన్ని చోట చూడండి.
ఇంత డబ్బు దాచిపెట్టాడేంటి? సార్ సార్ దీన్ని ఒక్కసారి చూడండి. ఖచ్చితంగా వేరే ఆధారం దొరుకుతుంది, వెతకండి. పంకజ్, సార్ కొంచెం సహాయం చేయి. అంతే అంతే. ఏంటిది? సార్, లోపల కిచెన్లో ఈ గన్స్ ఇంకా ఈ కత్తి దొరికింది. గన్స్? ఇలా చూడు, పాస్పోర్ట్స్. సార్ ఒకరికి 3 పాస్పోర్ట్లా? సార్, బీకు చిన్న చిన్న క్రైమ్స్ చేస్తాడు, కానీ 3-4 పాస్పోర్ట్స్ పెద్ద క్రైమ్ చేసేవాళ్ళు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద ప్లాన్స్ వేసేవాళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద విషయం శ్రేయ. ఈ కేసులో ఏదో ఒక విషయాన్ని మేము చూడకుండా ఉంటున్నాము, కానీ అది ఏంటి? ఎవరు మీరంతా? మీరు? మాది ఇల్లే, బీకు ఇంట్లో లేడే. తెలుసు, అతన్ని హత్య చేశారు. మేము సిఐడి వాళ్ళం. ఏంటి, చంపేశారా? ఎవరు చంపారు బీకుని? అదే తెలుసుకోవాలి. అతనికి ఎవరైనా శత్రువు ఉన్నారా? తెలియదు సార్, అలా శత్రువులు ఎవరు లేరు సార్. ఇక్కడ అతనికి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తనతో టైం స్పెండ్ చేయడానికి? నట్టు బీడా కొట్టాడు, వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్ మేడం. గంటలు గంటలు వాళ్ళ కొట్లోనే కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఈ నత్తు బీడ కొట్టువాడు ఎక్కడ ఉంటారు? ఇదిగో ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే వాడు కొట్టుంది సార్ అక్కడే. నువ్విచ్చే పాన్లో ఉన్న టేస్ట్ కంటే నువ్విచ్చే గుట్కాల్లో ఉన్న టేస్ట్ ఎక్కువ ఉంది. దాంట్లోనే డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నావు కదరా. చాలా ఆపన్నా, నీ మాటల వల్ల నీ అమౌంట్ పెరిగిపోతుంది. వెళ్ళు. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? ఏమీ లేదు సార్, అకౌంట్ క్లోజ్ చేయలేదు, అందుకే తిట్టాను. అది సరే, బీకు నీ ఫ్రెండే కదా? బీకునా? ఏ బీకు? సిఐడినా? ఇతను ఒక రోజుకి ఎన్ని బీడాలు తీసుకుంటాడు? వీడెప్పుడు నా కొట్టుకు రాలేదు. ఇక్కడ బీడా కోసం రాకుండా కట్టుకథలు చెప్పడానికి వస్తాడా ఏంట్రా? లేదండి, వాడు టైంపాస్ చేయడానికే వస్తాడు. చూడండి నత్తు అన్నయ్య, సిఐడి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మనుషులు మాట్లాడిన వెంటనే చెప్తారు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. చెప్పు. చూడండి, నిజమే చెప్తున్నాను. ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళి టెస్ట్ చేద్దాం. రండి, మాతో ఆఫీస్కి రండి. ఆఫీస్కా? వద్దు, చెప్తాను, మొత్తం చెప్తాను. మర్యాదగా చెప్పు, తను ఎందుకు ఇక్కడికి వస్తూ ఉంటాడు? వాడు నాకు కవర్ ఇస్తాడు. ఏ కవర్? దాని గురించి ఇంత నాకేం తెలీదు. వాడు కవర్ ఇస్తాడు, ఆ కవర్ మీద ఎల్లో కలర్ లేబుల్ అతికిస్తాను. కాసేపు తర్వాత ఒకడొచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఆ కవర్ లోపల ఏముంటుందో మీరు ఇంతవరకు చూడలేదా? లేదు సార్, వాడు ప్రతి కవర్కి నాకు ఒక 5,000 ఇస్తాడు. అందులో ఏముందో చూస్తే వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. మా సిఐడి టీం ఈరోజు అదే కవర్ని మీకు ఇస్తారు. నువ్వు నీ కొట్టు వైపు ఆ ఎల్లో కలర్ సిగ్నల్ ఇవ్వు, అర్థమైందా?
రండి రండి మేడం, ఏ కిల్లి కావాలి, కారమా స్వీటా? ఆ పసుపు రంగుది. అలాగా, అర్థమైంది. ఏంటి కవర్ ఖాళీగా ఉంది? ఎందుకంటే ఆ కవర్ని మేము రెడీ చేశాం. మీ ఆట ముగిసిపోయింది, మాతో రా. సూపర్ ఆఫీసర్, కానీ మీకు నేనెవరో తెలీదు కదా. మీరు ఎలా ఏసీపీ ప్రతిభన్కి పని చేస్తున్నారో నేను కూడా అలాగే ఆయనతోనే నేను పని చేస్తున్నాను. నువ్వేమంటున్నావు? నువ్వు బీకు మనిషివే కదా? ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, బీకు కూడా మీలాగా నాలాగా ఓ సిఐడి ఆఫీసర్. ఇప్పుడేం చేస్తారు? నువ్వు అబద్ధం చెప్తున్నావు సార్. తిను మన దారి మళ్లించడానికి ఇలా చెప్తుంది. నువ్వు చెప్పింది మేము ఎలా నమ్మాలి? కావాలంటే మీరు ఏసీపీ సార్తో మాట్లాడండి. ఆయనే బీకుని నన్ను ఈ అండర్ కవర్ ఆపరేషన్ కోసం పంపించింది. ఏసీపీకి బీకు తెలుసుంటే ఆయనెందుకు ఈ విషయాన్ని దాస్తున్నాడు? నికేతన్, ఎస్ సార్. నువ్వు ఒక ఆపరేషన్లో అండర్ కవర్ కాప్గా పనిచేయాలి. సీక్రెట్ మిషన్ సార్? అవును, సీక్రెట్ మిషన్.
నీకు తెలుసుగా దయా, అభిజిత్ సిఐడిలో ఉన్న ఇతర ఆఫీసర్ లాగానే నేను ఒక ఆఫీసర్. మమ్మల్ని ఇక్కడ అందరూ కనిపెట్టేస్తారు. కానీ మాకిప్పుడు మీలాంటి ఆఫీసర్స్ కావాల్సి ఉంది. చాలా సీక్రెట్గా అండర్ కవర్ కాప్స్ లాగా అండర్ గ్రౌండ్ దాదాల దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాక్కొని మాకు అందజేయాలి. దీనివల్ల చాలా సులభంగా మనం ఈ అండర్ గ్రౌండ్ మాఫియాని ఈజీగా నిర్మూలన చేయొచ్చు. సో ఇక బాను, మీరు ఇన్స్పెక్టర్ బాను కాదు, ఇకపై బిక్కు, ఒట్టి బిక్కు. ఇన్స్పెక్టర్ కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. షూర్ సార్. నేను ఎలా సార్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యేది? వద్దు బాను, మనం ఒకరితో ఒకరం కాంటాక్ట్లో ఉండం. మనం 2 సంవత్సరాల వరకు ఒకరితో ఒకరం కాంటాక్ట్లో ఉండం. కానీ నువ్వు ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క జాతకాలన్నిటినీ రెడీగా ఉంచు. నీ ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పని ఇది, అర్థమైందా? కానీ నా కుటుంబం సార్. ఇక నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించక్కర్లేదు. వాళ్ళ సంతోషం, వాళ్ళ దుఃఖం ఇవన్నీ ఇక నా బాధ్యత. నువ్వు ఆలోచించకుండా పనిచేయి. కానీ నాకు ఒక విషయం చెప్పు, నీ జీవితంలోని కొన్ని సంవత్సరాలని ఈ ప్రాజెక్టు కోసం ఇస్తావా? కొన్ని సంవత్సరాలు కాదు సార్. మీరు అడిగితే నా ప్రాణాలు దేశం కోసం త్యాగం చేస్తాను సార్. వెనకడుగు వెయ్యండి సార్. గుడ్. వాళ్ళని ప్రాణాలతో వదలను. వాళ్ళందరినీ నేను అస్సలు వదిలే పనే లేదు. ఎవరైతే నా అమాయకులైన ఆఫీసర్స్ని చంపేశారో ప్రతి ఒక్కడిని నేను వెతికి మరీ చంపుతా. ఇది నా ప్రతిజ్ఞ. ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. దీన్ని జాగ్రత్తగా గమనించి ఇందులో డీటెయిల్స్ చూడండి. ఇది పాత క్రైమ్ సీనే, కానీ చాలా భయంకరమైన క్రైమ్ సీన్. చెప్పండి చెప్పండి సాలుంకి సార్. నేను నా కళ్ళు, కాదు, నోరు అన్నిటినీ ఓపెన్ చేసి వింటున్నాను. చెప్తాను విను ఫ్రెడ్డీ. ఇలా చూడు, కళ్ళు కూర్చున్నది ఇక్కడ, అంటే ఈ సైడ్లో ఇక్కడ. ఇంకా బీకు ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఈ చైర్లో, అది కూడా ఇలా. సరే, ముందుగా ఎవరిని కాల్చారు? ముందు షూట్ చేసింది కళ్ళుని. షూట్ అభిజిత్, షూట్. షూట్ అభిజిత్, షూట్. కళ్ళుని షూట్ చేసిన కొద్దిసేపటికే ఆ హంతకుడు బీకును కూడా షూట్ చేశాడు. ఏంటి అభిజిత్, ఏమైంది? ఆరోగ్యం బాగోలేదా? నేను బానే ఉన్నాను. ఏం బాగున్నావు? ల్యాబ్లోకి ఎప్పుడొచ్చినా నువ్వే పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉండేవాడివి. ఈ రోజేంటి చాలా సైలెంట్గా ఉన్నావు? చచ్చా, అలాంటిదేం కాదు. నా మెదడులో 1000 ప్రశ్నలు మెదులుతున్నాయి. అందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కళ్ళుని బీకుని చంపిన హంతకుడు వీళ్ళని ఎక్కడి నుంచి కాల్చుంటాడు? అరే, నువ్వే కదా చెప్పావు. ఆ క్రైమ్ సీన్ని నువ్వే కదా ముందుండి చూపించావు. ఆ హంతకుడు వీళ్ళకి 10 అడుగుల దూరంలో నిలబడ్డాడు. అదిగో ఇప్పుడు నువ్వు నిలబడ్డావే, అలాగే 10 అడుగుల దూరం. అవును సార్, మీరు అక్కడి నుంచి హంతకుడి షూట్ రేస్ తీసుకున్నారు కదా? నా దగ్గర ఉంది, నీకు చూపిస్తాను. కళ్యాణ్, ఈ చైర్ నేను కొంచెం పక్కది. ఇదే ఆ షూ మార్కు, 9వ నెంబర్ షూ. ఈ షూ యొక్క డిజైన్ కొంచెం వ్యత్యాసంగా లేదు కదా సార్? అవును ఫ్రెడీ, ఆ షూ డిజైన్ కానివ్వు, ఆ షూ నంబర్ కానివ్వు, ఇంకా ఆ షూ సోల్, నేను చూపిస్తున్న ఈ ఆధారాలను బట్టి మనం ఆ హంతకుడిని అతి త్వరలోనే పట్టుకోగలం. అభిజిత్, నువ్వేంటి నీ షూని చూసుకుంటూ ఉన్నావు? లేదు లేదు, అలాంటిదేం లేదు. మీకు క్రైమ్ సీన్లో 4 షెల్స్ దొరికాయి అన్నారు కదా? దొరికాయి. నాకక్కడ మొత్తం 4 తూటాల షెల్స్ దొరికాయి.
వాటిలో 2 షెల్స్, నాకు ఇంకో షెల్ కూడా దొరికింది కళ్ళు బాడీ పక్కనే. ఇంకో షెల్ ఏమో తారికకి దూరంగా ఉన్న తలుపు పక్కనే దొరికింది. అంటే ఫస్ట్ బుల్లెట్ తలుపు వెనకాల నుంచి వచ్చింది కదా? అవును సచిన్, హంతకుడు కళ్ళు బిక్కుని చంపేసేటప్పుడు అతని పక్కన ఇంకా చాలా మంది ఉన్నారని నాకు అనిపిస్తోంది. వాళ్ళు లోపలికి ఎంట్రీ అయిన తర్వాతే కాల్పులు జరిగాయి. నాకు తెలిసి ఇంకో 2 ఉండుండే అవకాశం ఉంది. నాకు అక్కడ ఆ సమయంలో మొత్తం 4 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. అరే దేవుడా, 4 మందిని చంపేశారు, 4 బుల్లెట్స్ యొక్క షెల్. సాలంకి సార్, ఈ కేసు ఏదో బోర్డ్ ఎగ్జామ్ లాగా ఉంటుంది సార్. 4 హత్య చేశారు అంటే కళ్ళు ఇంకా బీకు కాకుండా ఇంకా 2 ఉన్నారు కదా? అవును అభిజిత్. ఆ 2 చనిపోయారు కదా, వాళ్ళ గురించి ఏమైనా ఆచూకీ? లేదు అభిజిత్, ఇంకా DNA టెస్ట్ ఫలితాలు రాలేదు. తర్వాత సార్ ఆ బుల్లెట్ షెల్స్ ఆ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా? సచిన్, అన్నిటికీ కొంత టైం పడుతుందయ్యా, కొంచెం టైం ఇవ్వండి. అది సరే గాని దయా గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, దయా సార్ ఆచూకీ తెలియట్లేదు. ఆయన ఫోన్ ట్రేస్ అవ్వట్లేదు, ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియలేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. అరే, ఇతనెందుకు వెళ్తున్నాడు? ఏమైంది ఈరోజు ఇతనికి? తెలియలేదు సార్, ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ దయా సార్ గురించి ఆలోచించి దిగుల్లో ఉన్నారేమో. ఉండుండొచ్చు. ఒక నిమిషం. వైభవ్, DNA రిపోర్ట్ వచ్చిందా? అయితే వెంటనే ల్యాబ్కి తీసుకునిరా త్వరగా. తరికా, నా ప్యాంట్కి అంటుకున్న బ్లడ్ DNA రిపోర్ట్ వచ్చేసిందా? వచ్చింది. ఎవరిది? ఆ రక్తం ఎవరిది? పాత క్రిమినల్దా? లేదు, అది పాత క్రిమినల్స్ రక్తం కాదు. మరి ఎవరి రక్తం అది? దాన్ని మీరే చదవండి. సార్, ఇదే ఆ DNA రిపోర్టా? ఇదే ఆ DNA రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 3 బ్లడ్ గ్రూపులు మ్యాచ్ అవుతున్నాయి అని. 4వ వ్యక్తి బ్లడ్ గ్రూప్ మన రికార్డులోనే లేదు. సరే చూద్దాం ఎవరిదో మ్యాచ్ అవుతుందోనని. అందులో 2 వాళ్ళది కదా, బీకు ఇంకా కళ్ళుది. ఫ్రెడీ, చూడగానే తెలుస్తుంది. ఈ బ్లడ్ గ్రూప్ బీకు బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవుతోంది. ఇంకా ఈ కళ్ళు బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అవుతోంది. ఇకపోతే ఈ 3వది, మై గాడ్, ఏమైంది సార్? ఏమైందో తెలుసా సచిన్? నువ్వే చూడు ఏమైందో. మై గాడ్, ఈ 3వ బ్లడ్ దయా సార్దా? అసలు ఇదెలా పాసిబుల్? దయా బ్లడ్ నా ప్యాంట్ మీద? ఆ ప్రశ్న మేము మిమ్మల్ని అడగాలి. దయా లాస్ట్ 24 అవర్స్గా కనిపడటం లేదు. మీరు అతన్ని ఏం చేశారు? నేనేం దయాని నేనేం చేస్తాను? దయా షూట్ అభిజిత్, షూట్, షూట్ అభిజిత్, షూట్, షూట్ అభిజిత్, షూట్, షూట్ అభిజిత్, షూట్. అభిజిత్, తరికా, నేను చెప్పేది నమ్ము. నేను దయాని ఏమీ చేయలేదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా తారికా. నాకు తెలుసు అభిజిత్, కానీ నేను ఈ విషయాన్ని సలోంకి సార్కి ఖచ్చితంగా చెప్పాలి. అరే తారికా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఎలాగైనా కనిపెడతాను. ఐఎమ్ సారీ, నేను ఈ విషయాన్ని చెప్పకుండా ఉండలేను. నేను చెప్పి తీరాలి. నువ్వు నాతో పైకొస్తావా? నాతో వస్తున్నావా అడిగాను.
అభిజిత్ అభిజిత్ అయితే కల్లుని బీకుని కాల్చినప్పుడు దయా సార్ అక్కడే ఉన్నారు. సార్ ఒకవేళ ఆ తలుపు పక్కన ఉన్న షెల్ దయాసర్ మీద ఉన్న బుల్లెట్ దాగి ఉంటుందో? అవును ఫ్రెడీ, కావచ్చు. దయా సార్ కల్లుని బీకుని కాపాడడానికి అక్కడికి వెళ్ళారు. అప్పుడు జరిగిన గొడవల్లో బుల్లెట్ దయా సార్కి తగిలింది. దయాకి బుల్లెట్ తగిలుంటుంది, రక్తం కూడా ఎక్కువ కారుంటుంది. దయా ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు? కానీ దయాసర్ ఎందుకు ఒంటరిగా ఈ ప్రమాదమైన మిషన్కి వెళ్ళారు? అరే నాతో అడగొచ్చు కదా, నేను ఆయనతో వెళ్ళుంటాను. అంత టైం ఆయన దగ్గర లేదనుకుంటాను ఫ్రెడీ. ఎవరైతే దయాసర్ని షూట్ చేశారో వాళ్ళని ఊరికే వదలను. లెట్స్ హోప్. దయా ఎక్కడున్నా ఎలా ఉన్నా బాగుండాలనుకుందాం. నీ గురించి మాకు తెలీదా? మనుబాయ్ మీ మొత్తం జాతకాన్ని తీసేశారు. లంచం తీసుకోవడం నుంచి తప్పు ఆపరేషన్ వరకు మీ జాతకం మొత్తం మా దగ్గర ఉంది. తప్పుడు పని చెయ్యరా. రా. ఏంటి? ఏయ్, మీరు నన్ను ఏదో తప్పైన పనికి తీసుకొచ్చారు, నాకు అర్థం అవుతుంది. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండి. చెప్పేది వినండి. అరే నుంచో అన్నా, ఈడే ఆ డాక్టర్. ఈడు మమ్మల్ని బాగా ఏడిపించాడు. ఏమిటి డాక్టర్? మా వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టావంటగా? లేదు, నేను ఎవరిని ఇబ్బంది చెప్పండి, నేనేం చెయ్యాలి? అతనికి ఆ చోట బుల్లెట్ గాయమైంది. ఇప్పుడు ఆ బుల్లెట్ని తీయబోయేది నువ్వే, అర్థమైందా? చెప్పు, అర్థమైందా? త్వరగా తీ. కానీ ఇది వచ్చి పోలీస్ కేసే కదా. ఏయ్, నిన్నెక్కడే కాల్చి పారేశానంటే నువ్వు కూడా పోలీస్ కేసువే. ఏంటి, అర్థమైందా లేదా? అర్థమైంది కదా? పోలీస్ కేస్. కానీ త్వరగా కానీ. చైరా, చై. చూస్తే చాలా బ్లడ్ పోయింది అనుకుంటా. అయితే అంటే ఒంట్లోంచి బ్లడ్ మొత్తం బయటికి పోయిందంటే. నువ్వే కదా డాక్టర్వి, ట్రీట్మెంట్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కానీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుందా? అబ్బా, ఏంట్రా వీడు అది ఇది అని అడుగుతున్నాడు. ఇదేమన్నా హాస్పిటలా? ఇక్కడ అలాంటివి ఉండవు. ఉన్న వాటితో పని కానివ్వు. కానీ త్వరగా. ఆ బాటిల్ పెట్టారు కదా, ఆ టేబుల్ వాడుకోవచ్చా? అబ్బా, ఎవడ్రా వీడు? రే సరే పో, వెళ్ళి తీసుకొచ్చావు, వెళ్ళు. సార్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? బయలుదేరొచ్చు. నువ్వు గనక ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఇక్కడికొచ్చి ఇలా బుల్లెట్ తీసానని ఎవరికీ చెప్పకూడదు, అర్థమైందా? అర్థమైంది. సరే వెళ్ళు. డాక్టర్ సోలంకి. అవును, నా పేరు ప్రమోద్. హలో. నేనే మీకు కాల్ చేశాను. అయినా ఏంటి ఈవేళప్పుడు? విషయం ఏంటో చెప్పండి. విషయం ఏంటంటే మీ సిఐడి ఆఫీసర్ దయా గురించి. నేను తన బాడీ నుంచి ఈ బుల్లెట్ తీశాను సార్. దయా సార్, ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. నీకు దయా ఎక్కడున్నాడో తెలుసా? లేదు, అది నాకు తెలియదు.
దయా ఒంట్లో బుల్లెట్ తీసానంటున్నావు, కానీ తను ఎక్కడున్నాడో తెలియదు అంటున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావు? లేదు సార్, నన్ను కొంతమంది కళ్ళకు గంతలు కట్టి ఆయన బాడీ నుంచి బుల్లెట్ తీయమన్నారు సార్. అలాగే సార్ ఈ బుల్లెట్ని తీశాను. వాళ్ళెవరో మీకు తెలుసా? ఒట్టేసి చెప్తున్నా సార్, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఒక విషయం తెలుసు, వాళ్ళు చాలా దారుణమైన హంతకులు సార్. సార్ దయా ఒంట్లోంచి బ్లడ్ చాలా లాస్ అయింది సార్. సార్ నాకేమనిపిస్తుందంటే బుల్లెట్లో ఉన్న పాయిజన్ ఒళ్ళు మొత్తం పాకి ఉంటుందని. ఎంత తొందరగా అవుతే అంత తొందరగా మన దయా సార్ని కాపాడకపోతే ఆ తర్వాత దయా సార్ పరిస్థితి. ఐ నో దయా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు.